త్రివిక్రమ్ గారితో నువ్వు కొన్ని సినిమాలు వర్క్ చేశావు. అది చిన్న రోల్ అయినా నువ్వు ఆయన ఎందుకో స్పెషల్గా చేయాల, నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన పర్టికులర్గా ఒక చిన్న రోల్కి ఏదో సినిమా చూశాను అనా లేకపోతే కాదు. సన్ ఆఫ్ సత్యమూర్తి ఒకటి చేశాను. పవన్ కళ్యాణ్ సార్ నేను ఒక అజ్ఞాతవాసి. అదే అజ్ఞాతవాసిలో ఒక చిన్న రోల్ ఉంటుంది. స్పెషల్గా నిన్న ఆయన తీసుకొచ్చుంటారు. ఏంటి వాట్ ఈస్ కనెక్షన్? ఏమో సార్, అది సార్ మంచితనం ఏమో. చిన్న రోల్ అయినా సరే వాడిని పిలిపించండి అంటే. యాడ్ సార్, అల్లు అర్జున్ సార్తో రెడ్ బస్ యాడ్. ఓకే. సో హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రొఫైల్స్. అన్ని ప్రొఫైల్స్ ఉన్నా కానీ ఆయన నా ప్రొఫైల్ చూసి పిలిపించారు. I don't know, I'm so grateful to... ఫస్ట్ మీటింగ్ త్రివిక్రమ్ గారితో? ఫస్ట్ మీటింగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సార్. ఓకే. బేసిక్ ఇంకో యాక్టర్ చేయాలి. ఓకే. సో అతను హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. ఓకే. త్రివిక్రమ్ సార్కి అది తెలియదు. సో ప్రొడక్షన్ టీమ్ ఏంటంటే అతను హ్యాండ్ ఇచ్చాడని తెలిస్తే మళ్ళీ పెద్దది అయిపోతుందేమో అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. ఓకే. ఐ గోట్ అ కాల్ అరౌండ్ 2:30 దట్ త్రివిక్రమ్ సినిమా ఉంది, ఇలా వచ్చి నువ్వు కలవాలేదని. ఏంటిది కామెడీ ఏంటి, త్రివిక్రమ్ సినిమా ఉంది వచ్చి కలవమంటారు ఏంటి అసలు. బట్ ఆఫ్టర్ వైల్ ఐ అండర్స్టూడ్ ఇట్స్ నాట్ అ ఫోన్ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్, ఇట్స్ అ సీరియస్ కాల్. సో నేను 5 o'clock వెళ్ళాను. వెళ్ళంగానే త్రివిక్రమ్ సార్ షర్ట్లో ఉన్నారు. నేను వెళ్ళంగానే సార్ చూశారు, ఏంటి ఎవరి అబ్బాయి అంటే మనం ఆ రోల్కి అనుకున్నాం, ఆ రోల్కి అబ్బాయి కదా అనగానే తర్వాత మాట్లాడదాం, అబ్బాయిని పంపించేయండి అన్నట్టు. సో నేను వెళ్ళిపోయినాక 9:30 కాల్ వచ్చింది, వచ్చేయమన్నారు మిమ్మల్ని త్రివిక్రమ్ సార్ రేపు. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఐ వాజ్ లైక్ అ సబ్స్టిట్యూట్ ఫర్ అనదర్ గాయ్. హ్యాండ్ ఇచ్చారు. సో యాక్టర్ కోసం నన్ను పిలిచారు. ఆ రోల్కి గెడ్డము, ఇతేమో చిన్నపిల్లలా ఉన్నాడు, ఇతను దానికి సెట్ అవ్వడు, ఇది కాదు అది అని చెప్పారు. బట్ తర్వాత మళ్ళీ సరే ఇంకా రేపటి కావాలి కదా పిలిపించండి అన్నారు. సో నేను నెక్స్ట్ డే వెళ్ళాను సార్. సో నెక్స్ట్ డేకి వెళ్ళగానే సేమ్ థింగ్, ఆయన కూర్చొని ఉన్నాడు, నేను వెళ్ళాను. సార్ ఐఎమ్ చైతన్య కృష్ణ సార్ అన్నాను. ఆయన లెగిసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ త్రివిక్రమ్ అన్నాడు. లైక్ సరే అయిపోయింది, వెళ్ళిపోయాను. 3 days 4 days అవుతుంది సార్ షూట్. పిలవట్లా, ఎవ్రీడే నేను క్యారవానే ఉంటున్నా. అండ్ నాకు ఇనఫ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అవును, పిలిచి అవును లేదు సర్దుకో వెళ్ళిపో అనేది. సో నేను ఒకరోజు పెన్ కూర్చుంటే వాడికి వచ్చి, సార్ నేను సినిమాలో ఉన్నానా సార్ అని అడిగాను. అవునా? ఉన్నావు, వై డూ థింక్ యూఆర్ నాట్ దేర్ అని. సార్ ఐ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్సెస్ సార్, నన్ను ఇలా పిలిచి మళ్ళీ పచ్చిలో పంపించేసి నేను తీసుకోలేను సార్, ఇంకా అది ఐఎమ్ ఓవర్ ఇట్. సో నేను లేను అని చెప్పేసేయండి సార్. నేను ఇప్పుడు ఇంకో అతను వచ్చేదాకా నన్ను ఉంచటం లైక్ దట్స్ నాట్ ఇది అనమాట. కెమెరామెన్ అక్కడ ఉన్నాడు. ఈ సైడ్ చైతు అక్కడికి వచ్చి చెల్లి నుంచో అన్నాడు. సో వెనకాల నుంచి ఉన్నాను రాజేంద్ర ప్రసాద్ సార్తో, అల్లు అర్జున్ సార్తో నుంచున్నప్పుడు షార్ట్ తీశాడు. షార్ట్ తీసి అయిపోయినాక, చైతు యూఆర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, సో యూ డోంట్ వరీ, గో సిట్, నేను పిలుస్తా ఉన్నాను. సో వెళ్ళాను. సో దట్ ఇంటరాక్షన్ విత్ హిమ్ స్టార్టెడ్ అండ్ వీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను అప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేవాడిని సార్. క్రికెట్ ఆడేటప్పుడు పర్ మ్యాచ్ దే యూస్ టు పే సంథింగ్. సో టు మీ మనీ వాజ్ ఇంపార్టెంట్. ఆ రోజే షూట్. సో నాకేమో దాంట్లో మనీ వస్తుంది కదా, ఎట్లాగా ఏంటి అర్థం కావట్లా. కరెక్ట్గా నేను ఇక్కడి నుంచి ఎల్బీ స్టేడియంకి వెళ్ళాలి. మ్యాచ్ 7 o'clock. ఓకే. 5 o'clock షూటు ఇదంతా. సో నేను వెళ్ళాక సార్ ఉన్నారు, కో డైరెక్టర్ అందరూ, వీళ్ళందరూ అవ్వదు, నువ్వు క్రికెటరా యాక్టర్వా. సో నాకేం అర్థం కాదు. త్రివిక్రమ్ సార్ అక్కడ కూర్చొని ఉన్నాడు, వీళ్ళు ఎవరు లేరు. సో ఐ వెంట్ అండ్ ఐ టోల్డ్ త్రివిక్రమ్ సార్, నాకు అక్కడ ఉంది, నేను ఐ హ్యావ్ టు, ఇఫ్ ఐ ప్లే ద మ్యాచ్ ఐల్ గెట్ సమ్ మనీ సార్ అండ్ దిస్ మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని మాట్లాడాను. అండ్ ఈ సైడ్ చూసి మరి యాక్టింగ్ చేయవా అన్నాడు. అంటే సార్ అది ఐ గెట్ సమ్ మనీ కదా సార్ అక్కడ ఇది అన్నా. సరే ఓకే నువ్వు వెళ్ళా, నేను చూసుకుంటా అన్నాడు. ఓకే. ఏమంటే లైక్ కాదు సార్, మీరు ఈ సీన్లో నేను ఉండాలంటే ఉంటాను సార్ కంపల్సరీగా, దిస్ ఇస్ లేదు నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటారే అన్నాడు. నేను కాదు సార్, మళ్ళీ నేను మళ్ళీ పంపించేస్తున్నాడు, నో అన్నారు కదా, ఈయన పంపించే నాకేం అర్థం కాలేదు. గట్టిగా అడిగేసాను, ఇట్స్ ఓకే రా, నేను మేనేజ్ చేయగలను, గో గెట్ సమ్ మనీ, ప్లే ద మ్యాచ్, కమ్ ఇది అన్నాడు. సో నేను వచ్చేటప్పుడు కో డైరెక్టర్, ఏమయ్యాను పిచ్చిగా మాట్లాడతావు, ఏం మాట్లాడతావు ఇదే అన్నాడు. సో ఐ వెంట్. నెక్స్ట్ డే షూట్కి వచ్చాను. నెక్స్ట్ డే షూట్కి వస్తే ఆయన, అరే ఎక్కడాడెవరా మ్యాచ్లో నువ్వు అన్నాడు. నేను ఐ వాజ్ ద 12th player. ఓకే. సో ఐ డోంట్ గెట్ అ ఛాన్స్ టు ప్లే. ఓకే. బట్ 12 players ఉంటారు కదా, 12 players గెట్ పెయిడ్. సార్ నేను ఫీల్డింగ్ చేశాను కదా సార్ అన్న. ఫీల్డింగ్ చేసావు కరెక్టే, బట్ బ్యాటింగ్ ఏం చేయలేదు కదా, యూ సెడ్ యువర్ అ బ్యాట్స్మెన్ కదా అన్నాడు. అవును సార్ అన్న. అని అంటే 12th player కదా సార్, ఎవరైనా ఇంజురీ అయితే కానీ నేను ఆడలేను, ఐ కెనాట్ ఇది అన్నాను. సార్ బట్ డిడ్ యూ వాచ్ ద మ్యాచ్ అన్న.
యా యూ సెడ్ యూ ప్లేయింగ్ ద మ్యాచ్, ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ యూ, నువ్వు ఎలా ఆడుతున్నావు క్రికెట్ ఏంటి చూద్దాం అనేది అన్నాడు. ఓ దట్ వాస్ CCL or what? CCL. ఓ ఐఎమ్ లైక్, నేను పక్కన తర్వాత తెలిసింది ఆయన అసలు ఏం మ్యాచ్లు చూడలేదు, బట్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాస్ గోయింగ్ టు ప్లే మ్యాచ్, ఐ వాస్ గోయింగ్ టు గెట్ సమ్ మనీ. వావ్. సో హీ వాచ్డ్ మై మ్యాచ్ టు సీ వేర్ ఐ వాజ్ అండ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. నాకు అంతే సార్. అంటే అప్పటి నుంచి హీ థింక్స్ వీడికి ఏమైనా ఒక చిన్న రోల్ ఇస్తే కొంచెం హిల్ మేక్ సమ్ మనీ, ఒక చిన్న రోల్ ఏమైనా ఉంటే హిల్ మేక్ సమ్ మనీ. దట్స్ వై ఆయన ఏమి చిన్నది ఉన్నా హీ విల్ ట్రై టు పుట్ మీ దేర్. ఇంకా అంతకంటే ఇంకేముంది సార్ చెప్పండి. అంటే అక్కడ ఏముండదు, అవును ఏముండదు, బట్ హీ థింక్స్ ఓకే సరే మనం పెడదాం, ఎంతో కొన్ని డబ్బులు వస్తాయి కదా, ఉంటాడు కదా, పెట్టండి పిలవండి, ఇది ఇట్స్ లైక్ దాట్ సార్. వెన్ ఐ హర్డ్ ఆ యాడ్ కూడా ప్రొఫైల్స్ వచ్చినప్పుడు మిగతా ప్రొఫైల్స్ అన్నీ తీసి నా ప్రొఫైల్ పక్కన ఒక డమ్మీ ప్రొఫైల్ పెట్టి యాడ్ ఏజెన్సీకి పంపించారు. ఈ డమ్మీ ప్రొఫైల్ నచ్చదు కదా, వీడే నచ్చుతాడు కదా, వీడికి వస్తుంది ఈ ఆపర్చునిటీ, హీ విల్ మేక్ సమ్ మనీ. నువ్వు త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళి హానెస్ట్గా 99% పీపుల్ మాట్లాడేలాగా జోక్ చేయట్లా, ఇండస్ట్రీలో ఎవరు పోయి ఆయనతో అలా మాట్లాడడం కానీ ఏ డైరెక్టర్తో అలా చెప్పడం చేయరు, ఏదో ఒక అబద్ధం చెప్పడానికి ట్రై చేసి ఏదో ఎస్కేప్ అవడానికో ఏదో చేస్తారు. దట్స్ వేర్ యువర్ హానెస్ట్. నువ్వు ఆల్మోస్ట్ నువ్వు ఎవ్రీ కాన్వర్సేషన్లో అబ్జర్వ్ చేస్తున్నావు కదా, నువ్వు హానెస్ట్గా మాట్లాడతావు. నువ్వు ఆయన దగ్గరికి అవుతావు కాదు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ డబ్బులు వస్తాయని ప్రపంచంలో ఎవరు అడగడం, జోక్ చేయట్లా, ప్రపంచంలో ఏ యాక్టర్ అడగడం, సార్ నేను వెళ్ళి ఆడితే డబ్బులు వస్తాయి సార్ అని, నీకు ఎలా సినిమా ముఖ్యమా నువ్వు మ్యాచ్ ముఖ్యమా అని అందరూ అదే అన్నారు సార్, అందరూ అదే అన్నారు. వెరీ ట్రూ, నిజంగా నో వన్ విల్ యాక్టర్ అరే నీ అమ్మ ఇంత డబ్బులు వస్తారా బాబు, నాకు కొంచెం నాకు అంతది అనేది మనం చెప్పలేము. బట్ నేను సార్తో చెప్పగానే ఆయన పంపించడం, ఆయన హీ వాజ్ వాచింగ్ ద మ్యాచ్ టు సీ ఇఫ్ ఐ వాజ్ ప్లేయింగ్. ఐ నో నాకు ఏ ఆపర్చునిటీ ఆయన ఇస్తున్నా ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ అడిగి ఎంతో కొంత వస్తుందిలే పాపంలే, అది తప్పితే దిస్ నథింగ్ ఇన్ ఇట్ సార్. ఈజ్ సచ్ అ జెంటిల్ మ్యాన్. అసలు నాకైతే మాటలేం లేవు టు స్పీక్ అబౌట్ త్రివిక్రమ్ సార్. అందుకే నేను ఎక్కువ కనిపించను కూడా సార్ దగ్గర, ఎక్కువ కనిపించడం అలా ఏముండవు, పిలిచినప్పుడే ఏంట్రా ఏంటి ఎలా ఉన్నావు ఏంటి